సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ తన నిరాహార దీక్ష విరమణపై కీలక ప్రకటన చేశారు. ఇవాళ తాను నిరాహార దీక్షను విరమించాలంటే 3 షరతుల్లో ఏదో ఒకటి నెరవేరాలని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు. నీట్ పరీక్షల వైఫల్యాలు, పేపర్ లీకేజ్ల వంటి ఘటనలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని వాంగ్చుక్ డిమాండ్ చేశారు. ఈ అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తాను సీజేపీ నాయకత్వం పార్లమెంటు గుమ్మం వరకు చేరుకున్న సమయంలో వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు, నాయకులు తమను కలిసి ఈ సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తామని బహిరంగంగా హామీ ఇవ్వాలని కోరారు. ప్రజలకు సంబంధించిన ఈ కీలక అంశాలపై పార్లమెంట్లో చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు వాంగ్చుక్. ఆరోగ్య పరిస్థితులు, ఇతర కారణాల వల్ల తాను పార్లమెంటు వరకు చేరుకోలేని పరిస్థితి ఏర్పడితే వివిధ పార్టీల ఎంపీలు, రాజకీయ నాయకులు తాను చికిత్స పొందుతున్న హాస్పిటల్కొచ్చి ఈ అంశాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని హామీ ఇవ్వాలని వాంగ్చుక్ తన పోస్టులో స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో సఫ్దర్జంగ్ హాస్పిటల్లో తన్ను అక్రమంగా నిర్బంధించారని సోనం వాంగ్చుక్ ఆరోపించారు. హాస్పిటల్లో ఉన్నటువంటి సమయంలో తన భావ ప్రకటన స్వేచ్ఛను, ఇతరులతో మాట్లాడే హక్కును పరిమితం చేస్తున్నారని విమర్శించారు.